నమస్తే. కూటమి సర్కార్ తప్పుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కిస్తున్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై విపరీతమైన విద్యుత్ ఛార్జీల భారం వేసినా, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై విచ్చలవిడిగా కేసులు, నోటీసులు ఇస్తూ ఉన్నా, ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోయినా కేవలం సోషల్ మీడియా వేదికగా జగన్ ఖండిస్తున్నారు. లేదంటే మీడియా ముందుకొచ్చి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష కార్యాచరణకు దిగడం లేదు. వైఎస్ జగన్ వ్యవహార శైలి చూస్తే కూటమి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేసే వరకు వేచి చూడాలి అనే ధోరణి కనిపిస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వచ్చేంత వరకు ఎలాంటి ప్రత్యక్ష పోరాటాలు చేయకూడదు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రజల్లో ఆగ్రహం కలగకుండా తాను రోడ్డెక్కడం వల్ల ఉపయోగం లేదు అని ఆయన అంటున్నారు అని తెలిసింది. రాజకీయంగా ఇది సరైందే. అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో కూటమి సభ్యుల ప్రశ్నలకు కూటమి సర్కార్ తన తప్పుల్ని తానే బయట పెట్టుకుంటోంది. రాష్ట్ర అప్పులు మొదలుకొని వైసీపీ హయాంలో మహిళల మిస్సింగ్ కేసులు, అలాగే వైసీపీ రంగుల పిచ్చికి ఎంత ఖర్చు చేశారు అనే వరకు గతంలో చంద్రబాబు, పవన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే అని వైసీపీ విమర్శించడమే కాదు, సామాన్యులు అనుకునే పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లలో కూడా ప్రభుత్వ మోసం బయటపడింది. ఈ ఏడాదికి కేవలం 1 సిలిండర్తో సరిపెట్టడంపై మండలిలో వైసీపీ మంత్రులతోనే చెప్పించి మోసాన్ని కళ్లకు కట్టింది. క్షేత్రస్థాయిలో చంద్రబాబు సర్కార్ పాలనపై అభిప్రాయం మారుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తున్నారో లేదో అర్థం కావడం లేదు. బాబు పాలనను, ప్రజల్లో వస్తున్న మార్పుల్ని జగన్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను గట్టెక్కిస్తుంది అని అనుకుంటే పొరపాటు. కూటమికి ఇంకా 4.5 సమయం ఉంది. ఈలోపు తప్పుల్ని సవరించుకోకుండా ఉండదు. ఇదే సందర్భంలో ప్రభుత్వ తప్పుల కోసం జగన్ ఎదురు చూస్తున్నారు. ఇంకా 6 నెలలు సమయం ఇచ్చి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. జగన్ తన అభిప్రాయాల్ని జనంపై రుద్దితే వ్యవహారం ఎదురు తన్నుతుంది. జనాగ్రహాన్ని గ్రహించి అప్పుడు వాళ్లతో శృతి కలిపితే రాజకీయంగా ప్రయోజనం.